నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈనాటి ఆనిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆనిముత్యాల కార్యక్రమంలో గాన గంధర్వుడు ఘంటసాల 51వ వర్ధంతిని పురస్కరించుకొని వి3 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. ఘంటసాల గారు 1974 సంవత్సరంలో ఫిబ్రవరి 11న చెన్నైలోని ఒక ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన 51వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఈరోజు మన తెలుగు చిత్రసీమలో అపూర్వ మహోన్నత సంగీత స్వరకర్త గాయకుడు ఘంటసాల 51వ వర్ధంతి రోజున ఆ మహాగాయకుడి సంగీతము సమకూర్చిన చిత్రాలు, ఆయన పాడిన పాటలు వినిపించే ముందు ఆయన బాల్య జీవితము, సంగీతము, ఆయన పాడిన పాటలు, గాన స్ఫూర్తిలు. ఘంటసాల గారు 1922 సంవత్సరంలో కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని చౌటపల్లి గ్రామంలో గాయకుడైన ఘంటసాల సూరయ్య తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 4/12/1922 సంవత్సరంలో జన్మించారు. ఘంటసాల చిన్నతనంలోనే అతని తండ్రి మరణించారు. తన మామ సహకారంతో పట్రాయని సీతారామ శాస్త్రి నుండి అధికారిక సంగీత శిక్షణ పొంది విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత మరియు నృత్య కళాశాలలో చేరారు. తర్వాత పెద్దపులివరులో సావిత్రిని ఘంటసాల వివాహం చేసుకున్నారు. ఆ ఊరిలో ఘంటసాల గాత్రానికి ముగ్ధుడై సినీ గేయ రచయిత సముద్రాల ద్వారా, ప్రతిభా ఫిలిమ్స్ ద్వారా ప్రసిద్ధ సంగీత దర్శకులు గాలి పెంచెల మరియు సిఆర్ సుబ్బరామన్లతో సంగీతంలో పాటలు పాడారు. ఆ ఊరిలో ఘంటసాల గాత్రానికి ముగ్ధుడై సినీ గేయ రచయిత సముద్రాల ద్వారా, ప్రతిభా ఫిలిమ్స్ ద్వారా ప్రసిద్ధ సంగీత దర్శకులు గాలి పెంచెల మరియు సిఆర్ సుబ్బరామన్లతో సంగీతంలో పాటలు పాడారు. తర్వాత ఘంటసాల సంగీత దర్శకుడిగా తొలి సినిమా లక్ష్మమ్మ పాటలు పాడే నటునికి తగ్గట్టుగా గాత్ర పరిచయం చేశారు. చిత్రరంగంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో 330 చిత్రాలకు సంగీతము, 10,000కు పైన పాటలు పాడారు. ఆ చిత్రాలలో కొన్ని చిత్రాలు ఇప్పుడు చూద్దాం. త్యాగయ్య 1946 సంవత్సరంలో, 1955 సంవత్సరంలో అనార్కలి, 1948 సంవత్సరంలో బాలరాజు, రత్నమాల, 1949 సంవత్సరంలో కీలుగుర్రం, 1952 సంవత్సరంలో పెళ్లి చూసి చూడు, 1955 సంవత్సరంలో అనార్కలి, 1957 సంవత్సరంలో మాయాబజార్, 1958 పెళ్లినాటి ప్రమాణాలు, 1960 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర మహస్యము, 73 సంవత్సరంలో రామరాజ్యం, పూలమాల, 1974 సంవత్సరంలో తులసి చిత్రాలకు సంగీతం సమకూర్చారు.
ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆస్థాన గాయక సంగీత విద్వాంసుడిగా పనిచేసి తిరుమల తిరుపతి దేవస్థానము వారు కృపతో తిరుపతి దేవస్థానాలకు అతను భగవద్గీత, దేశభక్తి గీతాలు, పద్యాలు, తెలుగు యొక్క ఒక ప్రత్యేకమైన శైలితో సహా ప్రైవేట్ ఆల్బమ్లను రికార్డ్ చేశారు. పద్యాలను నాటకీయ శైలిలో పాడారు. పుష్ప విలాపం, భక్తి మరియు జానపద పాటలు, ఆయన దర్శకత్వం వహించి పాడిన భగవద్గీత రికార్డింగ్ ఇప్పుడు తిరుమల ఆలయంలో ప్రతిరోజు వినబడుతుంది. అష్టపదాలను చాలా సౌకర్యవంతంగా ఏకరూపతతో కూడిన పూర్తిస్థాయి శ్రావ్యమైన శక్తివంతమైన స్వరశ్రేణిని కలిగి ఉన్న నేపథ్య గాయకులలో ఘంటసాల మాత్రమే అగ్రగామి. సంగీతంలోని 3 అష్టపదాలను చాలా సౌకర్యవంతంగా ఏకరూపతతో కూడిన పూర్తిస్థాయి శ్రావ్యమైన శక్తివంతమైన స్వరశ్రేణిని కలిగి ఉన్న నేపథ్య గాయకులలో ఘంటసాల అగ్రగామిగా సంగీత సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మహోన్నత సంగీత విద్వత్తుగా ఆయనను ఈనాటికి కీర్తిస్తున్నారు. ఆయన జయంతి, వర్ధంతి రోజులలో ఆయన సంగీత లయలులో ఆయన పాడిన పాటలు నేటితరం గాయకులతో పాడిస్తున్నారు. ఘంటసాల వారిని భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. అతను దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ నేపథ్య గాయకుని అవార్డును గెలుచుకున్నారు. ఈ ఘనత మరే ఇతర నేపథ్య గాయకుడు సాధించలేకపోయారు. 15వ శతాబ్దంలో కవి అన్నమాచార్య తర్వాత తిరుమల వెంకటేశ్వర ఆలయంలో మూల విరాట్ స్వామికి సమీపంలో భక్తి గీతాలను ప్రదర్శించిన ఏకైక గాయకుడు ఘంటసాల. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రథమ భార్య సావిత్రి. ఆమె మరణంతో సరళాదేవిని వివాహం చేసుకున్నారు. వారికి 8 మంది పిల్లలు, 4 కుమార్తెలు మరియు 4 కుమారులు. విజయ్ కుమార్, రవికుమార్, శంకర్ కుమార్, రత్నకుమార్. సావిత్రికి శ్యామల, సుగుణ, శాంతి, విజయ్ కుమార్ మరియు రత్నకుమార్ మరియు సరళాదేవికి మీరా, రవికుమార్ మరియు శంకర్ కుమార్ జన్మించారు. ఘంటసాల తన పెద్ద కొడుకు విజయ్ కుమార్కి తనకు శాశ్వత కళాకారుడిగా ఉద్యోగం ఇచ్చిన సంస్థ పట్ల కృతజ్ఞతగా విజయ ప్రొడక్షన్స్ పేరు పెట్టారు. ఘంటసాల ఉన్నత వ్యక్తిత్వంపై విజయ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఒకరైన శ్రీ చక్రపాణి ఘంటసాల వారికి గాయక సంగీత విద్వాంసుడిగా ₹1,00,000 ఇచ్చారు. అతను మరణించిన 10 సంవత్సరాల తర్వాత అతని చిన్న కుమారుడు రత్నకుమార్కు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. భారత ప్రభుత్వం 11 ఫిబ్రవరి 2003న ఘంటసాల వారి సంగీత లయలు పురస్కరించుకొని ఒక తపాలా స్టాంపు మరియు కవర్ని విడుదల చేసింది. ఈ గౌరవం పొందిన దక్షిణాదికి చెందిన మొదటి సినీ గాయకుడు, సంగీతకర్త ఆయనే. ఆయన సంగీతము, గాన ప్రతిభకు పోస్టల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్తంగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇతర దేశాల వారు ప్రోద్బలంతో ఘంటసాల వారు యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లాండ్ మరియు జర్మనీలలో మరియు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కోసం ప్రదర్శనలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 ఫిబ్రవరి 1970న హైదరాబాద్లో ఘంటసాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్గా ఆయన సినీ కెరియర్కి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఆనాడు గుర్తించింది. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆనాడు 30,000 మందికి పైగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కొన్ని జిల్లాల కేంద్రాలలో ఘంటసాల విగ్రహాలు స్థాపించబడ్డాయి. ప్రతి సంవత్సరము అతని జన్మ మరియు మరణ వార్షికోత్సవాలను భారతదేశంలోని మరియు విదేశాలలోని కళా
సంఘాల వారు జరుపుతున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఘంటసాల విగ్రహాలు ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. ఘంటసాల గారు 1974 సంవత్సరంలో ఫిబ్రవరి 11న చెన్నైలోని ఒక ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన 51వ వర్ధంతి రోజున ఆయనను స్మరిస్తూ, ఆయన పాడిన మధురమైన పాటలు వింటూ, ఆయనను కీర్తిస్తూ ముగిద్దాం. మరి చూశారు కదా, ఇది ఈనాటి ఆణిముత్యం కార్యక్రమం. మరో ఆణిముత్యం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.